మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను అంటే బలోపేతం చేసే విధంగా 2025 సంవత్సరం కాను బడిబడి కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా చేశారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా కూడా విద్యాబోధన చెప్తారు. ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయులు బోధనేతర కార్యక్రమాలు ఉన్నవి. పాఠశాలలు కూడా కదా అంత సుందరీకరణ చేసిన అందులో భాగంగా కూడా ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది. అంటే చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఒక ముఖ్య ఉద్దేశం కూడా ప్రజల్లోకి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చింది. అట్ సేమ్ టైం ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతర గ్రామంలో ఉన్నాము. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఒక అందాల హరివిల్లు లెక్క మొత్తం పాఠశాలను సుందరీకరణకు ముస్తాబించారు. స్కూల్లో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఆహ్లాదకర వాతావరణం, ఇది మా పాఠశాలైనా మా బడైనా అన్న ఒక విధంగా కూడా అందరూ అభ్రపరిచే విధంగా కూడా ఉన్నటువంటి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు సునీత మేడం గారు, ఇక్కడ ఉన్నటువంటి అనంత మేడం గారు ఇక్కడ అంత సుందరీకరణ చేస్తారు. విజువల్ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అంటే పిల్లలు స్కూల్లోకి వచ్చి సాధారణంగా కూర్చొని ఆడుకునే నేపథ్యంలో కూడా వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, ఇక్కడ నేషనల్ స్టేట్ సింబల్స్ ఏంటి అన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా వాళ్ళు కూర్చొని హ్యాపీగా కూర్చొని ఇక్కడ ఉల్లాసం గడిపినంత క్రమంలో కూడా వాళ్ళు నేర్చుకునేంత విధంగా కూడా ఇక్కడ బొమ్మలు అందరినీ చూపాలని ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. పాఠశాల ఇంత సుందరీకరణ చేశారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం మొత్తం మేడం అడిగి చేద్దాం. నమస్తే, ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే బడులన్నీ కూడా ఈ విధంగా అందంగా అలంకరిస్తే పిల్లలు కూడా వచ్చి మంచి ఆడుకుందానికి కానీ వాళ్ళు చదువుకుందానికి కానీ మంచి అందుబాటులో ఉంటాయి. దీని వెనక మీ కృషి ఎంత? నా పేరు అనిత. నేను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా 2025లో మన ఈదుల పుసపల్లి స్కూల్ నుంచి ఆగస్టు 26 అనంతారం పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియము అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది. కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలన్న తపనతోటి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలను ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకు ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లోపల ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు లేక కొంత ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలు ఉండడం లేదు. అదొకటి నేను ఎక్కువగా గ్రహించాను. సో నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాతకి వాల్ పెయింటింగ్స్ వేయిస్తే మనము పుస్తకం తీసి చెప్పిన దానికంటే ఎక్కువగా కూడా వాల్ రైటింగ్స్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వాల్ రైటింగ్ పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో నేను 5th క్లాస్ రూమ్లో ఈవీఎస్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ వేయించాను. పిల్లలు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, కమ్యూనిటీ హెల్పర్స్ కానివ్వండి, మన హార్ట్, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వాళ్ళు చూడకుండా ఫిగర్స్ వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పార్ట్స్ను కూడా రాయగలుగుతున్నారు. అట్లాగే 4th క్లాస్ రూమ్ లోపల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యానిమల్స్, బర్డ్స్ అవన్నీ కూడా వేయించడం జరిగింది. టకటక వాళ్ళు ఆ ఫ్లవర్ని చూస్తూ దాన్ని స్పెల్లింగ్ను కూడా చెప్పగలుగుతున్నారు. ఎంతసేపటికి మనం బుక్ తీసి చెప్తే వాళ్ళకి ఏంటంటే బోర్ ఫీల్ అవుతున్నారు. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో మేము ఇది స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఈ మన వరండాలో చూసినట్టయితే 3rd క్లాస్ రూమ్ ఉంటుంది. మాకు ఇక్కడ క్లాసెస్ కూడా లేవు. ఒక 2 రూమ్సే ఉన్నాయి. ఆ 2 రూమ్స్లలో 4th 5th వాళ్ళు కూర్చుంటారు. ఇది ఆఫీస్ రూము కమ్ క్లాసెస్ రూము. ఆఫీస్ రూమ్ ఉంటుంది, లోపల 1st 2nd వాళ్ళు కూర్చుంటారు, బయట వరండాలో 3rd క్లాస్ వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ మొత్తంగా కూడా నేను 3rd క్లాస్ వాళ్ళకి సంబంధించిన బుక్నే రాయించడం జరిగింది. వాళ్ళు చక్కగా చదువుతున్నారు. ఇప్పుడు బుక్ తీసి మేము క్లాస్లోకి వచ్చేంత వరకు వాళ్ళు ఆ వాల్ రైటింగ్స్ చూడడము, రాయడము, చదవడం కూడా చేస్తున్నారు. అదొకటి చాలా సంతోషం అనిపించింది. 1st క్లాస్ రూమ్లో కూడా ఇప్పుడు ఆఫీస్ రూము కమ్ 1st క్లాసు, అందులో కూడా వాళ్ళ 1st క్లాస్ బుక్లో ఏమైతే ఉన్నాయో అవి రాయించడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా మేము క్లాసుకు పోయేసరికి వాళ్ళు నోట్స్లు తీసుకుంటున్నారు, రాస్తున్నారు, వాళ్ళకి కంటతా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా మేడం అనంత మేడం ఎక్కడ పోయినా కూడా పాఠశాల అద్భుతంగా ఉండి రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. మేమున్న భరోసా ఏంటి మేడం? అసలు నాకు భరోసా అంటే చిన్నప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఏదన్నా ఒకటి చేయాలి, అది
ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఉండేది. చిన్నప్పటి నుండి కూడా ఫ్రెండ్స్కి ఏదన్నా హెల్ప్ చేయడము అట్లాంటిది ఉండేది. తర్వాత టీచర్ జాబ్లోకి వచ్చినాక అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు 2000 డిఎస్సిలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు 1 ఇయర్ 1200, తర్వాత 1500 అట్లా మేము జాయిన్ అయినప్పుడు అంతే శాలరీ ఉండేది. అప్పుడు కూడా నేను ఫస్ట్ నా అపాయింట్మెంట్ కొత్తూర్సి. అక్కడ జాయిన్ అయినప్పుడు కూడా అక్కడ ఒక 2 అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయ్యారు. డ్రాప్ అవుట్ అయిన పిల్లలను కూడా నేను ఇంటికి వెళ్ళి ఎందుకమ్మా పిల్లలను చదివిస్తలేరు అంటే, మాకు కొంత ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నది మేడం, బుక్స్ కూడా కొనియలేని పరిస్థితుల్లో ఉన్నామంటే రాయబారపు వెంకటమ్మ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్పాను, ఈ అమ్మాయికి కావాల్సినటువంటి నోట్స్లు బుక్స్ అన్నీ నేను కొనిస్తాను, ఆ అమ్మాయి మొత్తానికి ఇయర్కి సంబంధించిందంతా నేనే చూసుకుంటా, మంచిగా చదువుతుంది ఆ అమ్మాయిని పంపియండి అని అంటే వాళ్ళు స్కూల్కి పంపించడం జరిగింది. ఇంకొక అమ్మాయి దారం శ్రీలక్ష్మి అనేటి అమ్మాయిని కూడా డ్రాప్ అవుట్గా ఉంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి స్కూల్కి పంపియండి అంటే పంపించారు. ఇప్పుడు ఆ అమ్మాయి టీచర్ జాబ్ చేస్తుంది. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లనే నేను తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి అంటే అప్పుడు అంత ఇక్కడ ఉన్న హెచ్ఎంస్ అయితేంది, మిగతా స్టాఫ్ అయితేంది, అందరం కలిసి మంచిగా పనిచేసాము. 120 స్ట్రెంత్ ఉండే. తర్వాతకి శనగపురంకి వెళ్ళాను. అప్పుడు కొంత నాకు శాలరీ కూడా హైక్ అయింది. కొంత చూస్తుంటే కూడా ఇది హెల్ప్ చేస్తే బాగుంటుంది, దానికి మా హస్బెండ్ కూడా ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇట్లా ఇవ్వాలనుకుంటున్నా అంటే మా బాబు కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి దానికి సహాయ సహకారాలు అందించారు. అక్కడ కూడా నేను శనగపురంలో కూడా 2018లో మా బాబు ఒక 26,000 ఇచ్చాడు. అక్కడ కూడా రూమ్లో నేను వాల్ పెయింటింగ్స్ వేయించాను. అంటే కొంతమంది టీచర్లు కూడా స్కూల్కి వచ్చామా, చదువులు చెప్పామా, పోయామా అంతవరకే ఉంటుంది, వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు. అలా కాకుండా స్కూల్ని కూడా ఇది నా కుటుంబం, నా ఇల్లు, నా గుడి, నా బడి అనే ఒక విధంగా మీరు ఆప్యాయతతో మీరు పిల్లలు ఆదరించడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు ఈ జాబే కారణం కదా. ఈ జాబ్ అంటూ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండలేకపోయేది. సరే ఏదో ఒకటైతే చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు మూలం ఈ పిల్లలే కదా. సో వాళ్ళకి నేనే ఎంతో కొంత హెల్ప్ చేయాలన్నటువంటి ఒక తపన. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా ఆర్థికంగా మంచిగా లేనటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలే ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఇంతో అంత డబ్బులు ఉంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కే పంపించుకుంటారు, కానీ మన గవర్నమెంట్ స్కూల్ వైపు మొగ్గు చూపారు కదా. అట్లాంటి పిల్లలకి మనమంతుగా మనం సహాయం చేస్తే వాళ్ళ పేరెంట్స్ తీర్చలేని అవసరాలను కూడా మనం తీర్చినట్టు అవుతుంది. అట్లనే నేను శనగపురం స్కూల్ నుండి అంటే ఈ డొనేషన్స్ అవి ఇవి ఇవ్వడం అక్కడి నుంచే ఎక్కువ స్టార్ట్ అయింది. 12 సంవత్సరాలలో కూడా నేను నా సొంతంగా ఒక 70,000 వరకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. పిల్లలకు వాటర్ బాటిల్స్ కొనియడం అయితేంది, బ్యాగ్స్, యూనిఫామ్స్ అట్లాంటివి అన్నీ ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా హై స్కూల్ పిల్లలకి కూడా 10th ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి ప్యాడ్స్, మన కంపాక్స్ బాక్సెస్, పెన్నులు అవి ఇవి కూడా హై స్కూల్ పిల్లలకు కూడా చాలా సందర్భాల్లో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా ఈ స్కూల్ని మరింత ముందుకి ప్రజలకి, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధంగా ముందుకోబోతున్నారు? తప్పకుండా. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఇయర్ నాకు. ఈ 4 నెలలు అయితే ఈ ఇయర్ అయిపోతుంది. నాకు 9 ఇయర్స్ ఉన్నది. ఇంకా నా రిటైర్మెంట్కి 9 ఇయర్స్ టైం ఉన్నది. సో నాకు ఇది ఒక చివరి మజిలీ అన్నమాట. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నేను రిటైర్ అయ్యేసరికి ఈ స్కూల్ని ఒక లెవెల్లోకి తీసుకుపోవాలి, మండల్లో, డిస్టిక్లో ద బెస్ట్ స్కూల్గా ఉంచాలని నేను అనుకుంటున్నా. ఆ దిశగా నేను ప్రయత్నం చేయాలని అనుకుంటున్నా. స్కూల్ పిల్లలను కూడా స్ట్రెంథెన్ చేసుకొని ఇంకా కొంచెం స్ట్రెంత్ పెంచుకొని వాళ్ళకు ఎలాంటి అవసరాలైనా తీరుస్తూ స్కూల్ని ఇంకా అంటే దాతల సహాయం కానివ్వండి, నేను కూడా పెట్టుకుంటాను నా సొంతంగా కూడా. ఇప్పుడు అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే నా సొంతంగానే పెట్టుకోవాలన్న ఆలోచనతోటి స్టార్ట్ చేశాను నేను. దేవుడు దయనో లేకపోతే షరత్కు అలా నాతో మాట్లాడి ఇవ్వాలన్న ఆలోచన కలగడము, తనంత తనుగా నాకు కాల్ చేసి నేను అమౌంట్ ఇస్తానని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే మా బాబుకు చెప్పాను, ఇట్లా నాన్న మన నీకు మామ అవుతారు, ఇట్లా ఇస్తా అన్నారు అనగానే, మమ్మీ మీరు 50,000 పెట్టుకుంటా అన్నారు కదా, సరే ఇప్పుడు తను ఇస్తున్నారు కాబట్టి నేను ప్రింటర్ కొనిస్తా అనేసి ఇమీడియట్గా 21,000 పెట్టి HP ప్రింటర్ కొనియడం జరిగింది. ఆ ప్రింటర్ ఇప్పుడు మాకు స్కూల్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మిడ్ డే మీల్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ చేశారు. ఒక్కొక్క ప్రింట్ తీస్తే 10 రూపీస్ పడుతుంది. చూడండి, ఈ అందాల హరివిల్ లెక్క బడి గుడి లెక్క ఉన్నటువంటి పాఠశాలకి దీని అందంగా తీర్చిదిద్దడానికి తను ముందుకు వచ్చిన నేపథ్యంలో కూడా తనతో పాటు మేడం నేను కూడా చేస్తానని చెప్పేసి అంటే అనంతర గ్రామానికి చెందినటువంటి శరత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు ఆఫ్రికాలో ఉంటుందని తెలుస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన, మరి ఈ పిల్లలకి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ముందుగా మీకు అభినందనలు సార్. అంటే మా గుడి చదువుకున్న బడి గుడిని మర్చిపోద్దని చెప్తుంటారు. మీ ఉన్న గ్రామంలో ఈ విధంగా చేయడానికి మీ ఎందుకు మనసు వచ్చింది సార్? మేము ఉన్న గ్రామం ఇక్కడ పుట్టి పెరిగినాము.
నేను చిన్నప్పుడు ఒక సంవత్సరంలో ఒక 6 నెలలు అలా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఫస్ట్ నేను. తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదువుకోవటము, తర్వాత ఈ ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళిపోవటము, ఉన్న ఊరికి ఏదో ఎంతో కొంత డెవలప్మెంట్ కోసం మాకు వీలైనంత సహాయం చేద్దాం అన్న దానిలో భాగంగా ఈ అకాడమిక్ ఇయర్లోనే జూన్ 24లో ఒక 30,000 పెట్టి స్కూల్లో పిల్లలకి బ్యాగు, టై, బెల్టు అన్నీ బహుకరించడం జరిగింది. అప్పుడు 75 మెంబర్స్ స్ట్రెంత్ ఉండే, 75 మెంబర్స్కి బ్యాగ్స్ అన్ని సప్లై ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పుడే టీచర్స్ ఒక చేయిస్తే బాగుంటుంది పెయింటింగ్ అన్న ఆలోచన అన్నారు. కానీ అప్పుడు ఇనిషియేటివ్ తీసుకోలేదు. తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా విలేజ్ గ్రూప్లో పెట్టడం, నేను ముందుకు రావటం, అన్ని పనులు చక్కగా జరగటము, ఒక ఆహ్లాదమైన వాతావరణం క్రియేట్ అవ్వటము, పిల్లలకు రావడంతోనే మంచిగా స్కూల్లోకి సంతోషంగా డైలీ వచ్చి అటెండ్ అయ్యే విధంగా వాతావరణం క్రియేట్ అయ్యి ఉన్నది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన విధంగా అంటే ఊరికి మొదట్లో ఉంది ఇది, వచ్చిపోతున్న వాటి ఊరు గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు. గతంలో ఇది అంటే ఒక వేరే ఉండేది, అంత చెట్టు బేరి కూడా అంత ఏదో చిన్న అడవిలో ప్రాంతం కనిపించేది అంతా. ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇది మన ఊరేనా, మన బడేనా, మన గుడేనా అని అనుకుంటే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? ఇది ఇలా ఉండాలి అని నాకు ఎప్పటి నుంచో అనుకునేది. నేను ఊరికి వచ్చిపోయినప్పుడల్లా ఇది ఊరుకు ఒకప్పుడు ఇది ఊరుకు చివరికి ఉండేది, కానీ ఇటు ఊరు డెవలప్ అయ్యి ఇటు ఈ రోడ్డు తయారైన తర్వాత ఇది ఊరికి మొదలైన తర్వాత ఇది మొదలు రావడంతోనే ఇటువైపు చూడటము, ఇది కొంచెం గొడవలు వెలిసిపోయి ఉండటము కొంచెం బాధాకరంగా అనిపించేది. ఏదైనా ఒకటి చేస్తే బాగుండేది అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా అనిపించేది. కానీ అది అలానే ఉండేది. అదొక తీరని కోరికలాగా, అంటే ఒక ఆలోచన లాగా ఉండి కళ్ళ విందుగా ఉందంటారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంత బాగా చేసిండ్రు. నేను ఇవ్వటం మాత్రమే కాదు, దీని వెనకాల అందరి శ్రమ ఫలితం ఉన్నది. టీం వర్క్ లాగా అందరు కలిసి చేసిండ్రు. కనపడని ఒక పార్టిసిపేషన్ అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. దాంతోపాటు పెయింట్ వేసిన వాళ్ళు కూడా చాలా వాళ్ళ సహాయం కూడా ఉంది. వాళ్ళు ఈవెన్ డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు ఒక నీట్గా రావడానికి కోసం వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అభినందించాలి. వాళ్ళు చేసిన పని కూడా బాగుంది. మంచి వాతావరణం క్రియేట్ అయింది పిల్లల్లో చదువుకోవడానికి, చూడంగానే వాళ్ళకి అర్థమైపోవడానికి. ఇప్పుడు సపోజ్ మీ టేబుల్స్ చూసినా కూడా, ఈ గోడల మీద పెయింటింగ్ చూసినా కూడా పిల్లలకు అర్థమైపోతుంది వెంటనే. టీచర్ చెప్పిన దానితో పాటు విజనరీ ఇమాజినేషన్ చూడటం అనే దాంతో ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళకి మైండ్లో అనేది రికార్డ్ అవుతుంది, మెమరీలో రికార్డ్ అవుతుంది. కాబట్టి మంచి వాతావరణం అయితే క్రియేట్ అయింది. దీనికి టీచర్లకు అందరికీ అభినందనలు చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ కృషికి. ఇంకా ముందు ఇలానే అభివృద్ధిలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్కూల్ నారాయణ చూపు ప్రభుత్వ పాఠశాల వైపు అని చెప్పేసి నిన్ను నిదర్శనమే ఎంపీపీఎస్ అనంతరం పాఠశాల. వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్న కోరికను కళ నెరవేర్చుకున్నారు. ఒకవైపు మనం విజువల్ చూసుకోవచ్చు, చందమామ రావే జాబిలి రావే అంటూ ఒక తల్లి పిల్లగాడికి గోరుముద్దలు తినిపిస్తున్న నేపథ్యంలో ఆ చందమామని తినిపించి ఉజ్జగించి తినిపిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా ప్రతి ఒక్క బొమ్మను చూపించి కూడా వాళ్ళకి మెంటల్లీగా కూడా వాళ్ళకి ఆ బొమ్మలు, ఆ పదాలు అవన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకునే విధంగా అక్కడ డ్రాయింగ్ చేసిన వీళ్ళు నిజంగా అభినందనీయం. ఉన్న గ్రామ ప్రజలు కూడా వీళ్ళని హర్షిస్తున్నారు. ఇది మా ఊరేనా, మా బడేనా అని చెప్పేసి కూడా ఒకరు విస్మయానికి గురైన పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ఆర్ఎల్ ముందుకు వచ్చి ఇలాంటి ప్రధాన పద్ధతులు ముందుకు వస్తే మరొక పాఠశాల కూడా ముందు పోతుందని చెప్పేసి కూడా మనం కూడా ఆశిస్తాం.